శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా జూలై నెల అంటే నిజజ్యేష్ఠ మాసం కొన్ని రోజులు, ఆషాఢ మాసం కొన్ని రోజులు. మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలు వీరు పొందుతారు మొదలైనటువంటి అంశములను ఇప్పుడు సాకల్యంగా మనం చెప్పుకుందాము. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఈ జూలై నెలలో గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత ఫలితములను పర్వాలేదన్నట్టుగా, అంటే అంత గొప్పగా కాదు, అలా అని అంత చెడ్డగా కాదు. రాహువు 11వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. శనైశ్చరుడు వ్యయస్థానమైనటువంటి మీనంలో ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీటి ఆధారంగా కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహ సంచారాన్ని బట్టి ఈ మాసంలో కొన్ని గ్రహములు బాగున్నాయి, కొన్ని గ్రహములు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని జూలై నెలలో మేషరాశి వారికి పరిపూర్ణంగా కనుక అవలోకనం చేస్తే ఇప్పుడు రవి కొంత తృతీయ స్థానంలో కొన్ని రోజులు ఉండటం, కొంత ధైర్యం. కుజుడు జన్మస్పర్శ, ఆ తర్వాత ద్వితీయ స్థానానికి వెళ్తాడు. శరీర శ్రమ, కొంత కుటుంబ చికాకులు, కొంత మాట్లాడేటువంటి మాటల వల్ల ఇబ్బంది. బుధుడు తృతీయంలో అంటే మిథునంలో అలాగే కర్కాటకంలో ఉంటాడు ఈ నెల రోజులు కూడా. కాబట్టి కొంత ప్రయాణాలు పట్టం మొదలైనటువంటివి. శుక్రుడు మిథునం నుంచి కర్కాటకానికి వెళ్ళటం. కాబట్టి ఈ మాసంలో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత మేషరాశి వారికి పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. పట్టుదలను విడిచిపెట్టకండి. పట్టుదల పడితేనే లక్ష్యాన్ని చేరుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలక వ్యవహారముల యందు ఎట్టి మొహమాటం అనేటువంటిది వద్దు. ఇంట్లో శుభకార్యాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే కొంత వివాహాది శుభ కార్యక్రమములు కూడా ఈ మాసంలో కుదిరేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి సంబంధాలను వెతకటం, అన్వేషణ చేయటం మంచిది. బంధుమిత్రులతో ఇల్లు చాలా చాలా సందడిగా ఉంటుంది. కొంత ఉత్సాహము ఉంటుంది. క్రయ విక్రయముల యందు అంటే ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా కొంత లాభాలైతే కలుగుతాయి. అనవసరమైనటువంటి ధన వ్యయ సూచన కనిపిస్తున్నది. కాబట్టి డబ్బు విషయంలో కొంత ఈ మాసంలో పొదుపు పాటించడం అనేటువంటిది చాలా వరకు కూడా అవసరం. కుటుంబ సభ్యుల యొక్క సహకారము, గత జన్మలో చేసినటువంటి పురాకృతమైనటువంటి పుణ్య విశేష ప్రభావం అనేటువంటిది కొంత మీకు ఉండటం,
ఏదైనా సరే బాగా లోతుగా ఆలోచించిన తరువాతనే పెట్టుబడులను పెట్టండి తప్ప డబ్బును మాత్రం చాలా పదిలంగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. సమయానుకూల నిర్ణయములు అనేటువంటివి ఈ మాసంలో మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అప్పుల బాధ కొంత ఈ మాసంలో అంటే జూలై నెల 14వ తేదీ తరువాత కొంత అప్పుల బాధ అనేటువంటిది తగ్గుతుంది. ఉద్యోగపరంగా అధికారులకు ఉద్యోగులకు మధ్య కొంత భేదాభిప్రాయములు అనేటువంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. సంతానాన్ని కోరేటువంటి దంపతులు సంతాన విషయంలో జూలై 15 తరువాత ఏదైనా ప్రయత్నము చేస్తే కొంత సంతానపరమైనటువంటి అనుకూలత కూడా కొంత ఉంది. అలాగే భూగృహ సంబంధ విషయంలో కొన్ని చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. విద్యార్థులు తమ ఉత్తమమైనటువంటి ప్రతిభతో ఈ మాసంలో కూడా మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. ఎంత కష్టం పడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది మీకు కొంత లభించేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే కీలకమైనటువంటి వ్యవహారముల యందు మొహమాటాన్ని రానివ్వకండి. మేషరాశి వారు వ్యయంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావముతో పాటుగా కొంత గురుబలం కూడా తగ్గింది. అందువల్ల ముఖ్యమైనటువంటి నిర్ణయములను ఈ మాసంలో తీసుకోకుండా కొంత ఆలస్యంగా కనుక తీసుకుంటే కొంతమేర బాగుంటుంది. కాబట్టి ఈ జూలై నెల మొత్తం కూడా కొంత ప్రతికూలతలు కొంత అనుకూలతలు వెరసి 50-50% ఉంటుంది. అందువల్ల దైవారాధన వీలైనంతగా చెయ్యండి. దైవారాధన అంటే ఏం చెయ్యాలి? తరచూ నవగ్రహ ప్రదక్షిణములు చెయ్యటము, 4 శనివారములు 108 చొప్పున రావి చెట్టుకు ప్రదక్షిణములు చేయటం వల్ల శనైశ్చరుడి యొక్క దోషం తగ్గిపోతుంది. అలాగే రాహుకాలంలో ఇంట్లో చక్కగా నిమ్మకాయ దొన్నెల్లో దీపాలు పెట్టడం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ మాసమంతా కూడా చేయడం వల్ల కూడా కొంత అనుకూలమైనటువంటి ఆలోచనలు వస్తాయి. విద్యార్థులు నిరుద్యోగులైనటువంటి వారు గణపతి ఆరాధన చెయ్యండి. గణపతి స్తోత్ర పారాయణాలు వీలైనంతగా కనుక చేస్తే కొంత అనుకూలత పెరుగుతుంది. ఇవి మేషరాశి వారికి జూలై నెల అంటే కొంత నిజజ్యేష్ఠము కొంత ఆషాఢ మాసములో కలిగేటువంటి ఫలితాలు. మరల వచ్చే మాసంలో కలుసుకుందాము. ఎవరైనా వ్యక్తిగత జాతకాల కోసం సంప్రదించాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ఫోనులో నేను అందుబాటులో ఉంటాను. అపాయింట్మెంట్ ద్వారా నేను మీతో మాట్లాడగలను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక రాశి ఫలితాలు మాత్రమే చూడటం కాదు, ధర్మం కోసం ఉపయోగపడే కార్యక్రమాలను కూడా మీరందరూ చూడాలి. అది నా లక్ష్యం. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి రాశి ఫలాలను ఎలానైతే చూస్తారో మిగతా మంచి విషయములను కూడా వినేటువంటి ఒక ప్రోత్సాహం మీ దగ్గర నుంచి రావాలి అని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి అని ఆశీస్సులు ఇస్తూ వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.